మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 92ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం 3 రోజు ఆందోళనను ఉధృతం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను శక్తి టీమ్ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏబీవీవీ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల మద్దతుతో చేగుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ, ఇతర స్కిల్ డెవలప్మెంట్ విభాగాలతో కలపడం ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ హోదా కోల్పై విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈసెట్ ద్వారా బీటెక్ ఉన్నత విద్యలోకి ప్రవేశించి లాటరల్ ఎంట్రీ అవకాశాలు పూర్తిగా గల్లవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విలీన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో రంగంలోకి దిగిన చేగుంట పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకోను విరమించారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లేబర్స్గా మారాలంటున్నారు. మాకు అలా కావాలని లేదు. మాకు పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని కోరికలు ఉన్నాయి. ఇలా మా లైఫ్ని స్పాయిల్ చేస్తే కష్టమవుతుంది. శక్తి స్కీమ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఆనందాస్ డాటర్ ఆఫ్ ఆనందాస్ లక్ష్మీనారాయణ ఫ్రమ్ జీపీటీ చేగుంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు శక్తి స్కీమ్ చేయడం వల్ల మాకు బీటెక్లో లాటరల్గా ఎంట్రీ ఉండదు అండ్ ఈసైడ్ ఎంట్రీ కూడా ఉండదు. మేము ఇంకా 3 years కష్టపడి కూడా డిప్లొమా వేస్ట్ అయిపోతుంది. అండ్ కూలి పని, లేబర్ పని చేయడం వల్ల అందరు కూడా పూర్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. అందరు పూర్ నుంచే వచ్చినారు. కాబట్టి పేద విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు పాలిటెక్నిక్లో ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ 3 years చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో మాకు ఫర్దర్గా వెళ్ళాలంటే శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం ఇష్టం లేదు. మేము చదివింది కూడా మొత్తం 4 subjects. డిప్లొమాలో బీటెక్లో 90% ఉంటుంది. సో ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం మాకు ఇష్టం లేదు. పాలిటెక్నిక్ ఉంచమని సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు యూసార్ మింద్రా. నేను ప్రభుత్వ కళాశాల చేగుంట విద్యార్థిని. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక శక్తి స్కీమ్ అనేది చెప్పిండు. ఒక శక్తి స్కీమ్ అనేది వచ్చింది. ఆ శక్తి స్కీమ్ వల్ల ఏం నష్టాలు ఉంటాయంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి ఆ శక్తి స్కీమ్ రావడం వల్ల మమ్మల్ని ఐటీఐతో ఈక్వల్ చేస్తున్నారు. ఐటీఐతో ఈక్వల్ చేస్తే అదంతా లేబర్ పని ఉంటుంది. ఎందుకు లేబర్ పని అంటే మేము చదివింది 4 subjects. ఇంకోటి వాళ్ళు మా కింద అంటే ఉండాలి అంటే వాళ్ళని తక్కువ చేసి మేము చెప్తలేము. ఎందుకంటే మేము చదివింది వేరు, మాకు ఇచ్చే జాబులు వేరు. ఆ శక్తి స్కీమ్ తీసేసి రద్దు చేసి ఇంకోటి జీవో నెంబర్ 97 రద్దు చేసేసి మా పాలిటెక్నిక్ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి ఒక స్కిల్స్ని ల్యాబ్స్ని కానీ చేసి ఇంకోటి చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మమ్మల్ని ఈక్వల్ చేసిన ఐటీతో మంచిది. సరే మీరు సీఎం రేవంత్ రెడ్డిగా మీరు ఒక వార్డ్ మెంబరు, సర్పంచ్ అట్లా ఈక్వల్ అవుతారా? మీకు ఈ సర్పంచ్కి కానీ జెడ్పీటీసీ కానీ ఎంతైతే అమౌంట్ వస్తుందో, ఎంతైతే శాలరీ పడుతుందో అట్లా ఈక్వల్ ఉండాలా. మమ్మల్ని ఐటీతో చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాం. సరే మమ్మల్ని ఐటీతో ఈక్వల్ చేయండి, సరే మేము ఒప్పుకుంటాం. అట్లే మాకు శక్తి అనే ఒక స్కీమ్ వచ్చింది కదా, మీకు ముఖ్యమైన స్కీమ్ తోటి మీకు జెడ్పీఎస్కి ఎంత శాలరీ ఉంటుందో, ఎంపీటీస్కి ఎంత శాలరీ ఉంటుందో, ఎంపీటీస్కి జెడ్పీఎస్కి ఎన్ని అవకాశాలు ఉంటాయి అవే చేయాలా. మీకు సీఎం రేవంత్ రెడ్డి అనే అవకాశం ఉండొద్దు. సీఎం అనే పేరే మీకు వద్దు. ఎందుకంటే మీరు ఉన్నటి పదవులు చేయాలంటే అంటే వేరే ఎందుకు అవసరం మీకు? మీరు మాకు ఇంకా మంచి ఇప్పుడు భవిష్యత్తులో విద్యార్థులు మంచి కొనసాగాలి, మంచి చేయాలి. కానీ మీరు ఇంకా మమ్మల్ని తొక్కవేస్తున్నారు. చాలా కుంగిపోతున్నాం. మాది చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాం. మనం ఏమైనా చేసుకుంటే విద్యార్థులు ఇప్పుడే 10th కాకపోయినా అడ్మిషన్లు అయిపోయినాయి. ఏమైనా చేసుకుంటే ఎవరు బాధితులు? మా పేరెంట్స్ ఎన్నో అవకాశాలు పెట్టుకొని ఎన్నో నమ్మకాలు పెట్టుకొని మమ్మల్ని తోలిచ్చిండు. మేము ఒక మంచి స్థాయికి పోవాలని. మేము ఎందుకు జాయిన్ అయినామంటే డిప్లొమాలా ఇంటర్ చేసి లాభం లేదు. ఎందుకంటే ఇంటర్కి ఇంజనీర్కి సంబంధం లేదు. అక్కడ పోతే అర్థం కాదు, ఒక వర్డ్స్ అర్థం కావని చెప్పేసి మేము 10th తర్వాతనే వెంటనే డిప్లొమా జాయిన్ అయితే ఒక మంచి కంటిన్యూటీ ఉంటుంది అని చెప్పేసి మేము డిప్లొమా జాయిన్ అయ్యి మంచిగా ఇంజనీర్లు అయ్యి మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకొని ఈ డిప్లొమా జాయిన్ అయినాం. అట్లా మేము జాయిన్ అయినాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఏం చేస్తుందంటే మొత్తం డిప్లొమా అనేది తీసేయడం, లేకుంటే వేరే స్కీములు పెట్టి మమ్మల్ని తొక్కివేయడం, అలా చేయడం ఇది అన్యాయం. చెప్తున్నా రేవంత్ రెడ్డికి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. మాకు ఈ శక్తి స్కీమ్ వస్తే గానీ మీరు కూడా ముక్తి స్కీమ్ అనేది పెట్టుకొని మీరు కూడా ఈక్వల్ కావాలా. సర్పంచ్కి ఎంత శాలరీ ఉంటుందో అదే శాలరీ మీకు కూడా రావాలా. మేము మా పోరాటం దేశం రాష్ట్రం మొత్తం చూపిస్తాం. మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏందో చూపిస్తాం. మీరు పక్కా చెప్తున్నా, మీకు సవాల్ చేస్తుండా. మీరు కానీ రద్దు చేయకపోతే మా విశ్వాలన్నీ బయట పడతాయి. చెప్తున్నా మీరు మంచిగా చేయాలి. ఇంకా ల్యాబ్స్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ చేసి ఉంటేనే మీకు గౌరవిస్తాం. లేదంటే సీఎం అనే పేరు మీ పేరు చెప్తున్నా కదా,
మీకు ఎన్ని అవమానాలు జరుగుతాయంటే అన్ని అవమానాలు జరుగుతాయి. మంచిగా మమ్మల్ని మంచిగా చూసుకోండి, మంచిగా చేయండి. బట్ ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్కి ఇంకోటి ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది. ఈ సెట్ ద్వారా మేము బీటెక్కి ఫర్దర్గా హైయర్ స్టడీస్కి పోతాం. ఈ స్కీమ్ వల్ల ఆ హైయర్ స్టడీస్ కానీ పోవడం మమ్మల్ని ఇక్కడనే ఆపేస్తున్నారు. అంటే మేము చదువుకోవద్దా? ఎందుకు చదువుకోవద్దు? మన నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాం, మేము మంచిగా చదువుకోవాలని వచ్చేసినాం, మంచిగా ఇంజనీర్ కావాలని వచ్చినాం. మేము లాటరలిటీ తీసేసి ఎట్టుకోవాలా? ఎంత సార్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు? మేము చదువుకున్న కోర్ సబ్జెక్ట్కి ఇండస్ట్రీలో చేసినాం, వారికి సంబంధమే లేదు. మాకు మంచిగా జాబ్స్ పెట్టండి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన సమస్య పరిష్కారం చేద్దాం. వానికి మస్తు పైసలు ఉన్నాయి, మన లెక్క పేద మధ్య తరగతి కుటుంబం మంది. రేవంత్ రెడ్డి అనేటువంటి పెద్ద దొంగ, అర్థమవుతుందా? ఇవాళ విద్యార్థుల జీవితాలతో చదవండి పరిస్థితి మన తెలంగాణలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా రేవంత్ రెడ్డికి అపోజిట్ అనేది తిరగాలి. రేవంత్ రెడ్డి గురించి మనం అందరం కూడా రేపు రేవంత్ రెడ్డి ఇంటి ముంగంటే పోయి కూర్చుందాం రేపు, సరేనా? ఇప్పుడు అందరూ కూడా లేవురి, సార్ సహకరిద్దాం. సార్ మనకు మంచి చేస్తాను కాబట్టి సార్ కోసం సహకరిద్దాం. సార్ అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టు.